బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మిర్జాపూర్ సీజన్ 2 ఎపిసోడ్ 8ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా మీలో ఎవరైనా లాస్ట్ వీడియోస్ చూడకపోయింటే ఆ వీడియోస్ చూసి ఈ వీడియోని చూడండి. అలాగే మిర్జాపూర్ సీజన్ 1ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో మన బ్రెయిన్లోకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గుడ్డు లిప్పిని ఏం చేస్తాడు? గుడ్డు షేకుని ఏం చేయబోతున్నాడు? సీఎంని చంపింది ఎవరు? రాబిన్ డింపీని నిజంగానే లవ్ చేస్తున్నాడా లేదా? మొన్న మాధురిని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడా లేదా? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కి ఈ ఎపిసోడ్లో ఆన్సర్స్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మీరు మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే గుడ్డు లిప్పిని ఇంటికి పిలుచుకుని వస్తాడు. లిప్పిని తనే చూసుకోవాలి అనుకుంటాడు. గుడ్డు ఎమోషన్స్కి లొంగిపోవడం స్టార్ట్ చేస్తాడు. ఈ విషయం గోలుకి చాలా బాగా అర్థమవుతుంది. గోలు గుడ్డుకి చెప్పడానికి ట్రై చేసినా కూడా గుడ్డు వినడు. దానికి గోలు చెప్పడం నిలిపేస్తుంది. సీఎం చనిపోయిన విషయం మాధురి తెలుసుకొని హాస్పిటల్కి వస్తుంది. సీఎంని యాదవే చంపించింటాడు. నెక్స్ట్ సీఎం యాదవ్ అని కలిన్కి తెలియగానే కలిన్ షాక్ అయిపోతాడు. యాదవ్ కలిన్తో సీఎం చనిపోయినందుకు బాధపడదులే, మాధురి నీకుంది కదా అంటాడు. దానికి కలిన్, నేను తనని కోడలుగా చేసుకుంది తను సీఎం కూతురైనందుకు. నేను ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు అంటాడు. మాధురి వాళ్ళ నాన్న చనిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటే మొన్న మాధురిని అర్థం చేసుకుంటూ తన బాధని తీర్చడానికి ట్రై చేస్తాడు. మాధురి బాధపడుతూ ఉంటే మున్నా కూడా బాధపడతాడు. సీఎంని గుద్ది చంపిన లారీ డ్రైవర్ పోలీసులకి దొరికింటాడు. మౌర్య ఆ డ్రైవర్ గురించి ఎంక్వైరీ చేస్తే తను శరత్ మనిషి అని తెలుస్తుంది. శరత్ తన గ్యాంగ్లో నమ్మకస్తుడైన మాటలు రాని వినపడని ఒకరిని ఈ పనికి పంపించింటాడు. విక్టిమ్కి మాటలు రాని విషయం మౌర్యకి తెలీదు. అందుకు సీఎంని ఎందుకు చంపావని విక్టిమ్ని కొడుతూనే ఉంటాడు. అనుకున్నట్టే సీఎం కుర్చీలో యాదవ్ కూర్చుంటాడు. యాదవ్ సీఎం అవడం సీఎం పిఏ ఆనంద్కి కూడా ఇష్టం ఉండదు. డాక్టర్ ఫ్యామిలీని చంపినందుకు ప్రతీకారంగా గుడ్డు షేకుని అలాగే తన సైడ్లో ఉండే అందరినీ చంపేశాడు. గుడ్డు లక్నోలో తనకంటే ఒక గ్యాంగ్ని రెడీ చేసుకుంటాడు. శరత్ కలిన్ మనిషే కదా, సీఎంని ఎందుకు చంపాడు అని మౌర్య రామకాంత్ ఇద్దరు మీటింగ్ పెట్టుకుంటారు. అప్పుడు మౌర్యకి తను కూడా నాలాగే కలిన్ దగ్గరే ఉంటూ వెన్నుపోటు పొడవడానికి ట్రై చేస్తున్నాడేమో అని డౌట్ వస్తుంది. అందుకు మౌర్య శరత్తో మీటింగ్ అరేంజ్ చేసుకుంటాడు. శరత్కి మౌర్య నన్నెందుకు పిలిచాడు అని అర్థం కాదు. దానికి శరత్ వాళ్ళమ్మ ఎప్పుడూ నెగిటివ్గానే కాదు పాజిటివ్గా కూడా ఆలోచించు అంటుంది. మౌర్య శరత్తో త్రిపాఠి వంశాన్ని నాశనం చేయడంలో నాకు హెల్ప్ చేయండి, నేను మీకు మిర్జాపూర్ని మీ సొంతం ఎలా చేస్తా అంటాడు. దానికి శరత్, మనిద్దరు ఏం ఒకటే కానీ దారులు వేరే వేరే, మీరు అలానే ఎంకరేజ్ చేసుకోండి, నేను ఇలానే నా పని చేసుకుంటా అంటాడు. మౌర్య దగ్గర శరత్ ఇదంతా చేపించాడు అనే దానికి సాక్ష్యం ఉండదు. అందుకు మౌర్య శరత్తో ఏం మాట్లాడకుండా సైలెంట్గా వచ్చేస్తాడు. యాదవ్ గసగసాల భూములన్నీ మున్నా పేరు మీద రాస్తాడు. కానీ యాదవ్ వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్లో 20% కమిషన్ అడుగుతాడు. దానికి కలిన్ కూడా నా మినిస్టర్ పోస్టులు అలానే ఉండాలని కండిషన్ పెడతాడు. ఇద్దరు వాళ్ళ కండిషన్కి ఒప్పుకుంటారు. మొన్న మాధురితో కలిసిపోయి చాలా సంతోషంగా ఉంటాడు. గుడ్డు వాళ్ళ అమ్మని పిలిచి లిప్పిని తనకిద్దామనుకుంటాడు. దానికి వాళ్ళమ్మ, నువ్వు పోలీసుల దగ్గర సరెండర్ అవ్వు అంటుంది. దానికి గుడ్డు, నేను పోలీసుల దగ్గర సరెండర్ అయినా కూడా పాత గుడ్డు మళ్ళీ వెనక్కి రాడు అంటూ లిప్పిని పిలుచుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లిప్పిని షబానా చూసుకోవడం స్టార్ట్ చేస్తుంది. రాబిన్ డింపీ ఇద్దరు బయటికి వెళ్తారు. రాబిన్ డింపీకి ఐ లవ్ యూ అని చెప్తాడు. దానికి డింపీ, నువ్వు వచ్చి మా నాన్నతో మాట్లాడు, మా నాన్న ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, లేకుంటే లేదు అంటుంది. రాబిన్ డింపీని నిజంగానే లవ్ చేస్తూ ఉంటాడు. రాబిన్ అందరి దగ్గర మాయమాటలు చెప్పినా కూడా డింపీ దగ్గర మాత్రం చాలా జెన్యూన్గా ఉంటాడు. మౌర్య నిజమేంటో తెలుసుకోవడానికి విక్టిమ్ని చిత కొడుతూ ఉంటాడు. మాధురి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత సీఎం యాదవ్ అన్నిటిని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సీఎం పిఏ ఆనంద్కి కూడా అది ఏం నచ్చదు. జరిగినా కూడా పార్టీలో ఏదో ఒక పోస్ట్ ఇవ్వండి అని యాదవ్ని అడుగుతుంది. యాదవ్ దాన్ని కూడా పెండింగ్లో పెట్టింటాడు. సీఎం పిఏ ఆనంద్ 1 వీక్ లీవ్ పెట్టి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు. జరిగినానే సీఎంకి సంబంధించిన అన్ని విషయాలు చూసుకోవడం స్టార్ట్ చేస్తుంది. యాదవ్ మున్నాని పట్టుకోవాలి అని సీఎంని చంపిన కేసును కూడా వాడి మీదే వేయమంటాడు. గుడ్డు గోలు పార్టీ ఫండ్ ఇవ్వడానికి సీఎంని వచ్చి కలుస్తారు. గుడ్డు సీఎంతో, మీరు కలిన్కి ఇచ్చిన భూములు మా సొంతం కావాల్సిందే అంటూ, మీకు కలిన్ ఇస్తున్న దానికన్నా
10% కమిషన్ మేము ఎక్కువగా ఇస్తామంటాడు. దానికి సీఎం యాదవ్, నేను తొందరలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా, ఆ తర్వాత నుంచి రాజ్యం మనదే, అప్పటి నుంచి మనం కలిసి పనిచేద్దామంటూ మున్నాని పట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నా అంటాడు. మున్నా పేరు వినగానే గుడ్డు బ్లడ్ మొత్తం ఉడికిపోతుంది. గుడ్డు సీఎంతో, మున్నాని మీరు పట్టుకుంటే 15 నిమిషాలు నాకు వదిలేయండి అంటాడు. దానికి సీఎం 15 నిమిషాలు కాదు 30 నిమిషాలు విడిచిపెడతా అంటూ పార్టీ ఫండ్ మాత్రం మర్చిపోవద్దండి అంటాడు. మౌర్య పై ఆఫీసర్ మౌర్యకి మున్నాని పట్టుకోవడానికి అన్ని పర్మిషన్లు ఇస్తాడు. మౌర్య ఇమ్రాన్కి సెక్యూరిటీ అరేంజ్ చేసి మున్నాని పట్టుకోవడానికి అన్ని రెడీ చేస్తాడు. యాదవ్ సీఎం అయిన ఎంజాయ్మెంట్లో 3 ప్రాస్టిట్యూట్ని పిలుచుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. గుడ్డు తన గ్యాంగ్కి సాలరీ ఇస్తూ తన కోసం వాళ్ళు ఏమైనా చేసేలా రెడీ చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని గోలు బీనాకి ఫోన్ చేసి చెప్పి, మీరు ఏ టైంలో మిర్జాపూర్ మీద దాడి చేయమంటే ఆ టైంలో మేము మిర్జాపూర్ మీద దాడి చేస్తామంటుంది. దానికి బీనా, ఆ టైం వచ్చినప్పుడు నేనే నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. గోలుకి షబానా గుడ్డుకి దగ్గర కావడానికి లిప్పీని చూసుకుంటుంది అని తెలిసి గోలు షబానాతో మా దారికి అడ్డం రావద్దు అంటూ గొడవ పడుతుంది. సీఎం పిఏ ఆనంద్ మాధురిని వెళ్ళి కలిసి, నాకు తెలిసినంత వరకు మీ నాన్నగారిని యాదవ్ చంపించేశాడు అంటూ, మీ నాన్నగారు చనిపోవడం అందరికీ బాధనిచ్చింది, ఒక యాదవ్కి తప్ప అంటాడు. మాధురి ఎలాగైనా యాదవ్ని సీఎం పదవి నుంచి తప్పించాలి అనుకుంటుంది. మాధురికి యాదవ్ అంటే కళ్యాణ్కి కూడా ఇష్టం లేదని తెలుస్తుంది. అందుకు మాధురి కళ్యాణ్తో కలిసి యాదవ్ని సీఎం పదవి నుంచి తప్పించే ప్లాన్ వేస్తుంది. ఉత్తరప్రదేశ్లో సీఎంగా సెలెక్ట్ అయిన ఎవరైనా సరే ప్రజల కష్టాలు తీర్చడానికి, అలాగే పబ్లిసిటీ కోసం ఒక కాన్ఫరెన్స్ని అరేంజ్ చేశారు. అక్కడికి సామాన్య ప్రజలంతా వచ్చి సీఎంతో వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకొని తీర్చుకుంటారు. న్యూస్ ఛానల్ అన్నీ ఈ కాన్ఫరెన్స్ని లైవ్ ఇస్తాయి. యాదవ్ మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు యాదవ్ దగ్గరికి తను సెక్స్ చేసిన ఒక ప్రాస్టిట్యూట్ వచ్చి నన్ను సీఎం బలాత్కారం చేశాడు అంటూ మీడియా ముందు చెప్తుంది. సీఎం యాదవ్ మీడియాతో, మీకు నా గురించి తెలుసు, ఇన్ని రోజుల నుంచి నా మీద ఒక్క ఆరోపణ కూడా లేదు అంటూ, నా గురించి తెలియాలి అంటే నా పిఏ జరీనాని అడగండి అంటాడు. యాదవ్ ఎప్పుడు సెక్స్ చేసినా కూడా జరీనాతో వీడియో తీపిస్తూ ఉంటాడు. యాదవ్ పార్టీలో పోస్టింగ్ ఇవ్వనందుకు జరీనా కూడా యాదవ్కి ఆపోజిట్గా మారి మీడియా ముందు తన వీడియోస్ ఫొటోస్ అన్నీ బయట పెడుతుంది. దాంతో యాదవ్కి సీఎం పదవి పోతుంది. నెక్స్ట్ సీఎంగా ఎవరిని చేయాలి అనే పవర్ మాధురి చేతిలో ఉంటుంది. యాదవ్ అరెస్ట్ అయిన తర్వాత మున్నా కేసు మళ్ళీ స్టాప్ అయిపోతుంది. గుడ్డు గోలు ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోతారు. ఇక్కడ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి నెక్స్ట్ సీఎం ఎవరు? యాదవ్ని సీఎం పదవి నుంచి తప్పించింది జరీనానా లేదా మాధురినా? గుడ్డు, గోలు, మౌర్య, రమాకాంత్ నలుగురు గుడ్డు విషయంలో ఏం చేయబోతున్నారు? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆ ఎపిసోడ్ రేపు సాయంత్రం 5 గంటలకి రిలీజ్ అవుతుంది. మరి మీరు ఆ ఎపిసోడ్ని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ లింక్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.